జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచులు మండల స్థాయి అధికారులతో గ్రామ మండల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. డ్రైనేజ్ విషయంలో కానీ ఇంకా ఇతర మౌలిక సదుపాయాల విషయంలో కూడా నేను మొన్నే డ్రైవర్ శాఖ మంత్రిగా నేను చాలా నిధులు ఇక్కడ ఈ మండలానికి పెట్టినాను. డ్రైవర్ వస్తున్నాను ఏదైతే మన ఏడుగుట్లపల్లె కానీ, అదేవిధంగా కీచడపల్లె కానీ, అదేవిధంగా ఇప్పుడు బిగడపల్లి నుంచి మధ్యపల్లి విషయంలో కానీ అనేక రోడ్లు పెట్టినాను. సంక్రాంతి గురించి బిగడపల్లి సర్పంచ్ గారు అడిగినా దానికి సంక్రాంతి కూడా ఆర్టీ శాఖ ద్వారా ఏ విధంగా నిధులు తీసుకురావాలో ఆ విధంగా నిధులు తీసుకొస్తాను విషయాన్ని మనం చేసుకుంటూ ప్రత్యేకంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు వారానికోసారి ప్రతి మండే ప్రజావాళ్ళు డ్రింకింగ్ వాటర్ టాప్ చేసుకోండి. తర్వాత హెల్త్, మెడికల్ హెల్త్ వాళ్ళు వచ్చినారమ్మా ఉన్నారు. మెడికల్ హెల్త్ కూడా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు చల్లగా నుంచి వర్షాలు వస్తున్నాయి. మన జ్వరాలు వచ్చినా, జలుబులు వచ్చినా, ఏమి ఇబ్బంది అయినా మెడికల్ పరంగా ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ఏ గ్రామాల్లో ఏ మండలంలో బస్సు కావాలన్నా ఉన్నాయని చెప్తే హాస్పిటల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టుకొని ఆ మెడిసిన్స్ అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు సంబంధించిన అధికారికి తెలియజేయండి. ఒక కాపీ అని చెప్పండి, సార్ ఇట్లా మాకు ఈ మెడిసిన్స్ తక్కువ ఉన్నాయి, ఈ టాబ్లెట్స్ రావట్లేదు, కొన్ని ఇబ్బంది ఉందని చెప్తే తప్పకుండా సంబంధించినటువంటి అధికారులతో, జిల్లా అధికారులతో మాట్లాడి, డిమాండేషన్తో మాట్లాడి మీకు అందుబాటులో అన్ని మెడిసిన్స్ కూడా పెడతానే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి మన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు కూడా నేను గ్యారంటీగా ఒకటి చెప్తున్నా, జనరల్ బాడీ మీటింగ్ అనేది అది చట్టం. మీ మీద అధికారికంగా రాకపోతే నడవద్దు అంటే ఖచ్చితంగా ఆ శాఖ పరంగా మేము 100% యాక్షన్ తీసుకుంటే అధికారిక యాక్షన్ అంటే ఎప్పుడే కాదు. మీరు ప్రతి అధికారికి చెప్పండి, జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఈ మండలానికి సంబంధించిన గ్రామ ప్రజల సమస్యల కోసం సర్పంచులు అడిగే సమస్యల విషయంలో కూడా ఏ అధికారైనా కూడా నిర్లక్ష్యం ఉన్నా ఆ అధికారికి ఆ జనరల్ బాడీ మీటింగ్ యాక్షన్ బలమైన కారణంలో యాక్షన్ చేస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పి స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎంపీడీఓ అధికారులు ఉంటుంటే నేను గవర్నమెంట్ తరఫున నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఎక్కడ కూడా అలసత్యం కానీ, నిర్లక్ష్యం కానీ ఈ అధికారులు కూడా పనిచేసి భవిష్యత్తులో అందరూ కూడా మన మండలాన్ని, మన గ్రామాన్ని, మన ప్రాంత ప్రజలకు మనం ఏం చేసే విధంగా మనం అందరూ కలిసి పనిచేద్దామనే విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ మనం ఎమ్మెల్యేగా మంత్రిగా నాకు కూడా మేము కార్యక్రమం సూచన కూడా మీ సహకారం కూడా పాజిటివ్ మీరు చెప్పండి. లేదా నెగిటివ్ వార్త రాసే గురించి మా అభిప్రాయం తీసుకోండి. చెప్తాను సార్, ఊళ్ళో ఒక సమస్య వచ్చిందండి, నేను రాసే ముందు అభ్యంతరం ఏం లేదు కానీ ఒకసారి మమ్మల్ని అడగండి. ఎమ్మెల్యేగా తిన్నాను, ఎమ్మెల్యే తర్వాత మంత్రి. ఫస్ట్ ప్రజలు ఓట్లు వేస్తే మీరు అందరూ సహకరిస్తారని ఎమ్మెల్యేని ప్రజలతో, తర్వాత రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రి ఉండొచ్చు. ఆమె ఆ పరిస్థితుల్లో కూడా నా ఊళ్ళో, నా గ్రామాల్లో కూడా, నా మండలాల్లో కూడా ప్రజల సమస్యల విషయంలో కూడా నేను చేయాల్సిన బాధ్యత నేను చేయాలి. మరి ఆ సమస్య నా దృష్టికి రాకపోతే వార్డు మెంబర్లు, సర్పంచులు, లేకపోతే స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్, రేపు రాబోయే రోజు సీనియర్ కమిటీ చైర్మన్ నాకు దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం చేయకపోతే నేను బాధ్యత. అంటే గవర్నమెంట్లో ఉన్నాను, నేను ఏం చెప్తే నేను 100% గవర్నమెంట్ మీరు తీసుకొచ్చే శక్తి నాకు ఉంది. ఆ విధంగా నేను తీసుకొస్తాను. ఆ విధంగా సర్పంచ్ కూడా మీరు అందరూ మీకు ఏ సమస్య ఉందో మీరు నాకు ఫలానా పార్టీ అనేది వ్యక్తిగతంగా ఇష్యూస్ ఉంటాయి, పక్కన పెడదాం. మన గ్రామ ప్రజల అభివృద్ధి, మన గ్రామాలకు మంచి పేరు, ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చే విధంగా అందరూ కష్టపడాలని చేసుకుంటూ మరొకసారి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ